నమస్తే నమస్తే చెప్పండి. నమస్తే నమస్తే. ఈ అన్న పేరు లక్ష్మీనారాయణ. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆ స్వామి వారి పాటలు పాడుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తాదులకు ఎంతో మందికి ఆయన పాటల గానామృతంతో ఎంతో మందిని మనుషును సంతోషపరిచే విధంగా ఇక్కడికి వచ్చిన భక్తాదులకు ఎంతో మందికి పాటల గానామృతంతో ఆయన పాటలు సందర్శిస్తుంటారు. వారు కూడా ఎంతో మంది చూసి ఈయనకి దానము వాళ్ళకి మనసుకు ఎంత కలిగితే 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఎవరైనా సరే దాతలు సహాయం చేయొచ్చు. మరియు మీరు కూడా ఎవరైనా ఈ దేవాలయం సందర్శిస్తే ఈయనని గుర్తు పెట్టుకోండి. ఈయన కనపడితే ఈయనకు ఏదో తోచింది ఈయన సహాయం చేయండి ప్రతి ఒక్కరు. మరియు ఇక్కడికి ఈ స్వామి వారి పాట అయితే ఒక పాట పాడతాడు అన్నవారు లక్ష్మీనారాయణ అన్న గారు. మీకోసం ఒక పాట అయితే పాడిస్తాను. లక్ష్మీ నరసింహ స్వామిది భక్త భావాల గురించి పాట పాడిస్తానండి. పాడండి అన్న లక్ష్మీనారాయణ అన్న గారు. కళోంకారమునం త్రిమూర్తుల త్రిలింగం ఎత్తులం అంతటా కలది చండు కలండు చందీ వెదుకంగా నేల ఈ ఆయుధం ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వాపగదుండు ఎందెందు వెతకి చూసిన అందే గలడు దానాగ్ని వెంటే శ్రీమాలిని మందిరం భక్త మందారా త్రైలోక్య సంమోహనకారా ప్రేమావతార జగన్నాథ లోకాదినాథ మత్స్యావతారుడవై సోమకుండ్రుంచి వేదాన్ని రక్షించి దేవాశిరల క్షీరవారానిదే భక్తగా పూరగా పూర్వావతారుడవై మందిరం వెత్తి శ్రీమోహిని వేషంబోని శ్రీవేషదానంబుగా వెంచి వారారూపంబునన్ భంగపాటుండు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వమున్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మొహమ్ము వారించి నీ విష్ణుభావంబు రూపించి నీ దాతకోటి కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబోని వేంచేసినవా పరందామా వైకుంఠధామ వైకుంఠధామ నరసింహ నమో భక్తపాల నమో నరసింహ నమో భక్తపాల విధాయం ప్రసన్నాకృతి ప్రసాదింపుమ త్రిలోకాలకు ప్రియంబైనని ప్రసన్నాకృతి ప్రసాదింపుమ నమో నరసింహ నమో భక్తపాల నమో నరసింహ నమో భక్తపాల నమో నరసింహ నమో భక్తపాల గోవింద మాధవ దామోదర జగదానంద కారణ నారాయణ
జయ గోవింద మాధవ దామోదరా సుతులు ధరించి జలనిధి దాగిన సుతులు ధరించి జలనిధి దాగిన సోమకాదానవ త్రంచి వేదోదరణకు వేదముగాసిన వీణాకార శరీరా నమో వీణాకార శరీరా జయ గోవింద మాధవ దామోదరా జగదానంద కారణ నారాయణ జయ గోవింద మాధవ దామోదరా పొడమిని బట్టి సాపగ జుట్టి పొడమిని బట్టి సాపగ జుట్టి కడలిని దాగిన హిరణ్యాక్షుని ఘోరలు త్రుంచి రూపము దాసిన వీరవరా శరీరా నమో వీరవరా శరీరా గోవింద మాధవ దామోదరా జగదానంద కారణ నారాయణ జయ గోవింద మాధవ దామోదరా పాలు సముద్రము పానగజేసే పాలు సముద్రము పానగజేసే మందర శైలము కవ్వము చేసి మందర శైలము కవ్వము చేసి వాసుకి తాటిని కవ్వము చేసి వాసుకి తాటిని నువ్వు ఆ టైటిల్ పాట పాడితే ఎంతో హ్యాపీ చూసే వాళ్ళకి పాటలు వస్తాయి. ఏదో చదువు కూడా ఏమి లేదు, ఎందుకంటే చెప్పుకుంటా ఆ నరసింహని నన్ను కాపాడుకుంటాడు. అమ్మ నన్ను చనిపోయినాడు, తమ్ముడు చనిపోయినాడు, నా బిడ్డను సాకుంటున్నా, నా నరసింహని నేను సాకుతాను. దేవుడే అందరికి, ఆయనే మనకు స్వామి నుంచి దేవుని నమ్ముకోనండి. నీకు ఈ స్వామి గురించి ఏమైనా జరిగినాయా? ఏదైనా కోరుకోండి కూడా? ఏం లేదు, మామూలు అండి. అంతే ఫస్ట్ పెట్టుకుని భగవంతుని కాపాడుతాడు. సంతోషపడాలి. ఫస్ట్ పెట్టుకోకుండా నిన్ను ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతాడు. అది మరియు ఇంకేమన్నా అలాంటిదే ఇంకో పాట ఏదైనా పాడగలరా? బాగా మంచి పాట. మరియు ఈ కదిరి దేవస్థానంలో అయితే లక్ష్మీనారాయణ అన్నగారి దగ్గర అయితే ఉన్నాము. స్వామివారి దేవాలయంలో ఉంటాడు ఈయన. ఎవరైనా సరే భక్తులు ఈ దేవాలయానికి స్వామిని దర్శించుకోవడానికి వస్తే ఈయనను కూడా గుర్తు పెట్టుకోండి. మీ దగ్గర 10-100 రూపాయలు ఎంతైనా సరే మీకు తోచింది ఈయనకి సాయం చేసి వెళ్తూ ఉండండి. ఈయనకు కళ్ళు కనపడవు, నా వరకు నేను తోచినది ఈయనకి ఇచ్చాను. మరియు ఈ సన్నిధానంలో ఆ స్వామి వారి గురించి ఒక పాటనైతే ఆయన పాడతారండి, వినండి. పాడన్నా లక్ష్మీనారాయణ. దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ నిలీలనతరమం భక్త పారిజాతమా దేవదేవా ఆ ఆ సకల భువన సంచాలక సకల భువన సంచాలకం అఖిల ధనుజ సంహారకం సకల భువన సంచాలకం అఖిల ధనుజ సంహారకం ఇప్పుడే చతావతరించి ఏమి నటన సేతో ఎప్పుడే చట అవతరించి ఏమి నటన చేతో దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ
లీలలెన్న తరమం భక్త పారిజాతమా దేవదేవా దీన సుజన పరిపాల. చూడండి, ఈయన గారి పాటని అయితే చాలా మంచిగా పాడాడండి. ఎంతో మంది భక్తులకు ఇక్కడికి వచ్చిన వారికి కూడా ఎంతో సంతోషకరంగా స్వామివారి పాటలు ఆలాపన చేస్తూ ఉంటారు. వారికి కూడా భక్తులకు కూడా స్వామివారి పాటలు పాడితే విని వాళ్ళకు కూడా మనసును శాంతింపజేసే విధంగా పాడుతున్నాడు ఈ అన్నగారిని. గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే ఇలాంటి వారికి కన్నులు కనపడవు, 10 రూపాయలు దానం చేయండి, లేదా మీకు తోచింది దానం చేయండి. ఇలాంటి వారికి చూడండి, కళ్ళు ఒకటి లేవు కానీ కంఠం అనేది గానము ఎంత బాగా మధురమంగా వస్తుందంటే చాలా అద్భుతంగా వస్తుంది. ఇలాంటి వారు ఇతనికి సాయం చేస్తారు. ఏమన్నా నేను పాడించే పాటలో ఏంటివన్నా అక్షరాలు పొరపాటు ఉంటే నన్ను మన్నించండి అందరూ. ఏవైనా ఈ పాటలో ఈయన పాడిన పాటలో ఏదైనా ఒక అక్షరం ఏమైనా తప్పు పోయినా కూడా ఏదో క్షమించండి అని ఆయన తెలుపుకుంటున్నాడు. దయచేసి గుర్తించి చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. జయ లక్ష్మీ నరసింహ. జై లక్ష్మీ నరసింహ స్వామి. శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి జై. జయ లక్ష్మీ నరసింహ. హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఫుల్ వీడియో మీరు చూసారనే నేను అనుకుంటున్నాను, నచ్చిందనే అనుకుంటున్నాను. మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడైనా సరే హిస్టారికల్ కానీ టెంపుల్స్ కానీ మీకు తెలిసినవైతే అక్కడ దేవాలయాల్లో స్టోరీ ఏమన్నా మీకు తెలిసింటే, చరిత్ర తెలిసినే మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. మరియు ఈ వీడియో ఏ ఊరి దాకా వెళ్తుందో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి. ఓకేనండి. ఇలాంటి వీడియోస్ మేము ఎంతో కష్టపడి తీస్తుంటాము. మా వీడియోస్ సబ్స్క్రైబ్ లో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇది గమనించి సబ్స్క్రైబ్ బటన్ అనేది మీరు చెక్ చేసుకుంటా ఉంటే మా వీడియో అనేది అప్లోడ్ చేసి ఉంటాం. అప్లోడ్ చేసి ఉంటే అక్కడ బ్లూ డాట్స్ వస్తుందండి. ఆ బ్లూ డాట్స్ ని మీరు ప్రెస్ చేస్తే మా వీడియో ఓపెన్ అవుతుందండి. అలాగే మా వీడియోలు చూస్తూ ఉండండి, రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. ఏవో ఒక హిస్టారికల్స్ అయితే టెంపుల్స్ మీకు తీసి చూపిస్తూనే ఉన్నాము.
ప్రతి ఒక్కరు స్కిప్ చేయొద్దండి. ఫుల్ వీడియో చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మాకు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ అయితే తీసుకొని మీకు చూపించడానికి నా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఎంతో ముఖ్యమైనదండి. చాలా అద్భుతంగా అయితే తీశాను ఈ వీడియోని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మరియు లక్ష్మీనారాయణ అన్నగారు కళ్ళు కనపడవు కదండి, ఆయనతో పాట అయితే పాడించాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉంటాడు ఆయన. మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఆయనకి ఏదైనా కానీ సహాయం చేయండి. మరియు నాకు ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. అక్కడ ఆ దేవాలయంలో వీడియో తీయాలంటే పర్మిషన్ అయితే ఎవరికే కానీ ఇవ్వరండి. నేను ఎంతో రిక్వెస్ట్గా ఆ దేవాలయానికి సంబంధించి డీసీ గారిని, ఆలయ అర్చకుల్ని, మరియు ఆ ప్రాంగణంలో ఆ దేవాలయంలో ఉన్నటువంటి సెక్యూరిటీ పోలీస్ వారిని ప్రతి ఒక్కరిని అడిగి ఈ వీడియోనైతే తీశానండి. చాలా అద్భుతంగా వచ్చింది. నేను అనుకుంటున్నాను బాగానే వచ్చిందని. మరియు ఈ వీడియోని ఎంతోమందికి షేర్ చేయండి. మా వీడియోని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీరు చూస్తుంటే మాకు సపోర్టు చేస్తున్నట్టు చాలా జిల్లాల వరకు వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలామందికి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకో 10 మంది మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మరియు ఇలాంటి వీడియోలు మేము తీయాలనుకుంటే మీరు ఏదన్నా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి. మరియు ఈ వీడియో తీయడానికి చాలా నాకు సహాయపడిండేది ఆ దేవాలయం డీసీ గారు మరియు ఆలయ అర్చకులు పార్థసారథి గారు. ఇక్కడ పైన కనపడుతున్న ఫోటోను చూడండి, ఆయనే. మరియు ఆ పోలీస్ సిబ్బంది వండి ఆ దేవాలయం సెక్యూరిటీ వారు, ఆ దేవాలయ సెక్యూరిటీ మరియు ప్రతి ఒక్కరూ నాకు సహాయపడ్డారు. వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోని మాత్రం వైరల్ చేసేయండి. టాటా, బై బై, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.